తెరవెనుక ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. బ్రిటన్ చొరవతో యూరప్, ఆసియా, మధ్యప్రాచ్యానికి చెందిన 40కి పైగా దేశాలు ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఎజెండా ఒకటే, ట్రంప్ రాజేసిన మంటల్ని ఆర్పడం, హోర్ముజ్ జలసంధికి వేసిన ముడిని విప్పడం. ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, ట్రంప్ విధానాలపై ప్రపంచ దేశాలకున్న తీవ్ర వ్యతిరేకతకు, అవిశ్వాసానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ట్రంప్ యుద్ధం మొదలుపెట్టాడు, కాని దాన్ని ముగించే బాధ్యత మాది అన్నట్టుగా ఈ దేశాలన్నీ ఏకతాటిపైకొచ్చాయి. ట్రంప్ రేపు చేతులెత్తేసి ఈ సంక్షోభాన్ని తమనెత్తిన రుద్ది వెళ్ళిపోతారన్న భయమే వారిని ఈ సాహసానికి పురిగొ సంక్షోభానికి పునాది వేసింది భయం, నిస్సహాయత. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలో 20% రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధి మూతపడింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించింది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లయింది. చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ సమయంలో ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూసింది. కానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మిత్రదేశాల గుండెల్లో పిడుగుపాటుకి గురి తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేతులెత్తేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఇరాన్తో యుద్ధంలో తమకు సాయం చేయడానికి నిరాకరించిన బ్రిటన్ లాంటి దేశాలు ఇప్పుడు జెట్ ఇంధనం దొరక్క ఇబ్బంది పడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. మీకు 2 సలహాలిస్తున్నానని, 1 చమురును అమెరికా దగ్గర కొనాలని, తమ వద్ద చాలా ఉందని, 2 కాస్త ధైర్యం తెచ్చుకొని వెళ్లి ఆ జలసంధిని మీరే ఆక్రమించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇకపై అమెరికా మీకు సాయం చేయడానికి రాదని, మీకోసం మీరు పోరాడటం నేర్చుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ని తాము ఇప్పటికే నాశనం చేశామని, కష్టమైన పనంతా తామే చేశామని, వెళ్లి మీ చమురు మీరే తెచ్చుకోండని ట్రంప్ చేసిన పోస్ట్ మిత్రదేశాల మధ్య తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికానే ఇలా బాధ్యత నుండి తప్పుకుంటే తమ పరిస్థితేంటన్న భయం వారిని ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రంగంలోకి దిగారు. ట్రంప్పై ఆధారపడితే లాభం లేదని గ్రహించి సొంతంగా ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సముద్ర భద్రతను పునరుద్ధరించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, యుఏఈ సహా 40 దేశాలు ఏకమయ్యాయని ఆయన ప్రకటించారు. అలాగే భారత్ని కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం చేశారు. విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని భారత్ ప్రకటించింది. ఇదిలా ఉంటే బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం ఒక అత్యవసర వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నౌకల స్వేచ్ఛా ప్రయాణాన్ని పునరుద్ధరించడం, చిక్కుకుపోయిన నౌకలు, నావికులకు రక్షణ కల్పించడం, సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన అన్ని దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించారు. గేమ్ ప్లానేంటి? వారు కూడా సైనిక చర్యకు దిగుతారా? అస్సలు కాదు. ఈ కూటమి నమ్ముకున్నది ఆయుధాల్ని కాదు, అత్యంత పదునైన దౌత్యాన్ని. సైనిక బలంతో జలసంధిని తెరవడం ఒక వాస్తవికమైన ఆలోచన అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ కుండబద్దలు కొట్టారు. ఈ సమస్యను ఇరాన్తో కలిసి మాత్రమే పరిష్కరించగలమని, కాబట్టి ముందు కాల్పుల విరమణ జరగాలని, చర్చలు పునఃప్రారంభం కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కూటమి వ్యూహం 2 అంచెలుగా ఉంది. మొదటిది ఇరాన్తో నేరుగా దౌత్యపరమైన చర్చలు జరపడం, జలసంధిని తెరిస్తే వారికి కలిగే ప్రయోజనాల్ని వివరించడం. రెండోది, ఒకవేళ టెహ్రాన్ మొండికేస్తే ఐక్యరాజ్యసమితిని వేదికగా చేసుకుని ఆర్థిక ఆంక్షల కత్తిని ప్రయోగించడం. జలసంధి మూసివేత ద్వారా ఇరాన్ ఎలాంటి లాభం పొందకుండా చూడటమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశం. ఈ మొత్తం ప్రక్రియలో ఐక్యరాజ్యసమితిని ఒక కీలక భాగస్వామిగా ఈ దేశాలు చూస్తున్నాయి. సాధ్యమైన ప్రతి దౌత్య, ఆర్థిక సమన్వయ చర్యను ఉపయోగించి రక్తపాతం లేకుండా సమస్యను పరిష్కరించాలని యూకే విదేశాంగ కార్యదర్శి ఎవెట్ కూపర్ పేర్కొనడం ఈ కూటమి పరిణితికి నిదర్శనం. నాటో కూటమిలోని విభేదాల్ని కూడా బయటపెట్టింది. హోర్ముజ్ జలసంధిలో తమ సైన్యాల్ని మోహరించడానికి నాటో దేశాలు ఇష్టపడకపోవడంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అవసరమైతే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుందని కూడా ఆయన బెదిరించారు. ఒకప్పుడు ప్రపంచ భద్రతకు చిరునామాగా ఉన్న నాటో ఇప్పుడు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాల వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం లేని దేశాల సమూహంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు నిర్వహించిన ఈ 40 దేశాల సమావేశం ద్వారా తాము కూడా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్కు పరోక్షంగా ఒక సందేశం పంపినట్టుగా విశ్లేష ఈ అంతర్జాతీయ సంక్షోభంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ 40 దేశాల కీలక సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాల్గొనటం ఈ సమస్య పట్ల భారత్ ఆందోళనను, బాధ్యతను తెలియజేస్తోంది. పశ్చిమాసియాతో భారత్కున్న చారిత్రక, ఆర్థిక సంబంధాలు, అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయుల భద్రత, దేశ ఇంధన అవసరాలు ఇవన్నీ ఈ సంక్షోభంతో ముడిపడి ఉన్నాయి. అందుకే భారత్ చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్తో చారిత్రక మైత్రిని కాపాడుకుంటూ శాంతియుత పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. స్థిరమైన ఇంధన సరఫరాని నిర్ధారించడానికి ప్రతి దేశం తన వంతు కృషి చేయాలని జపాన్ చేసిన ప్రకటన ఆసియా దేశాల ఉమ్మడి ఆందోళనకు సంక్షోభం కేవలం ఒక జలసంధికి సంబంధించిన సమస్య కాదు. ఇది 21వ శతాబ్దపు ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇది అమెరికా ఆధిపత్యానికి పడుతున్న బీటల్ని, మారుతున్న ప్రపంచ సమీకరణాల్ని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు అమెరికా మాటకు ఎదురులేని ప్రపంచం ఇప్పుడు అదే అమెరికాను పక్కకు పెట్టి సొంత మార్గాన్ని వెతుక్కుంటోంది. అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదం చివరికి అమెరికా ఎలోన్గా మారుతున్న వాస్తవాన్ని ఈ పరిణామం కళ్లకు కడుతోంది. ఈ 40 దేశాల కూటమి ప్రయత్నం ఫలిస్తుందా? వారి దౌత్యవ్యూహం ముందు ఇరాన్ తలొగ్గుతుందా? తన మిత్రదేశాల తిరుగుబాటుతో ట్రంప్ దిగొస్తారా? లేక తన అహాన్ని చల్లార్చుకోవడానికి ఈ సంక్షోభాన్ని మరింత ముదిరించి ప్రపంచాన్ని ఒక పెను ప్రమాదంలోకి నెడతారా? రాబోయే రోజులో అత్యంత కీలకం. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం. ప్రపంచం ఇకపై ఒకే ఒక్కడి పెత్తనాన్ని సహించడానికి సిద్ధంగా లేదు.